బ్యాట్కి మించి వస్తుండు. హే, మీరు నిజంగానే బాధపడుతున్నారా? అదేంటి కెప్టెన్, మ్యాచ్ పోయింది, బాధపడుకుంటే ఎలా ఉంటాం? మీరు లేకపోవడం వల్ల కెప్టెన్ ఓడిపోయాం. అదే మీరుంటేనా వాళ్ళందరినీ. యా ఓకే ఓకే, మనం ఎందుకు ఓడిపోయామో తెలుసా? పాటిల్ నువ్వు చెప్పు. మన వైపు ఇంకో 30-40 రన్స్ ఉంటే మనం గెలిచేవాళ్ళం కెప్టెన్. ఆ రన్స్ ఏముందిలే, 4 వికెట్ తీసినా మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. ఇవన్నీ మాటలో కాదమ్మా, గ్రౌండ్లో చేతల్లో చూపించాలి. నువ్వేదో పెద్ద రన్స్ కొట్టినట్టు. బాగానే కొట్టాను. ఆ క్యాచ్ వాళ్ళు వదిలేసి ఉంటే వాళ్ళని ఇరగేసి నలిపేసేవాడిని. యూ షట్ అప్. ఎవరు రాజే? హే లివింగ్స్టన్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను గాని మ్యాచ్ లో పెట్టుంటే నేను అక్కడే వాళ్ళని భూమిలో దించేసేవాడిని. ఓకే ఓకే కూల్ డౌన్. ఈ మ్యాచ్ ఎలాగో దోబింది. నెక్స్ట్ కేకేఆర్ మీద ప్లానింగ్ ఏంటో చెప్పండి. నా ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ నా ప్లాన్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడమే నా ప్లాన్. చిన్న కథ కదిరిద్యా. నెక్స్ట్ మ్యాచ్ లో నా వేట ఎలా ఉంటదంటే, మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, నెక్స్ట్ సిక్స్లు కొట్టే పులిని చూస్తారు. అందుకే 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. అవును, ఓన్లీ బిర్యానీ తింటున్నాను. వినపడింది. ఈసారి నేను వేసే వ్యూహం త్రిశూల వ్యూహం. అంటే ఏంటి అర్థం కాలే? అంటే 2 కాళ్ళ మధ్యలో బాల్ వేసి వికెట్లు పడగొట్టేస్తా. చిన్న కథ కదిరిద్యా. వీడు వ్యూహంలో మనం చిక్కకుండా ఉంటే వాట్ యు మీన్ చిక్? మన మోటివేషన్ కోసం నేను ఒక స్లోగన్ రాసుకొని వచ్చాను. అది ఏంటో తెలుసా? సైడ్ లెగర్ ఆఫ్ పప్పు, సైడ్ లెగర్ ఆఫ్ పప్పు, మన ఆరెంజ్ ఆర్మీదే కప్పు. తోపుంది. ఆరెంజ్ ఆర్మీ కప్పు.